ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విచారణ తారాస్థాయికి చేరుకుంది. కాకపోతే వెంకటేష్ నాయుడు ఎపిసోడ్తో అసలు కేసు పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు లిక్కర్ సొమ్ము ఎవరు తిన్నారనే వివాదం కంటే చెరుకూరు వెంకటేష్ నాయుడు ఎవరు అనే ప్రశ్న ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. అటు వైసీపీ ఇటు టీడీపీతో ఒక వ్యక్తి పూర్తి సఖ్యతగా ఉన్నారంటే అతను దేశముదురయ్యుంటాడని చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పుడు వెంకటేష్ నాయుడు మీవాడంటే మీవాడని వైసీపీ టీడీపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి, బురద జల్లుకుంటున్నాయి. ప్రత్యర్థి నాయకులతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలను బయటపెడుతూ మీరంటే మీరు అని లెక్కలు చెబుతున్నాయి. నిజానికి వెంకటేష్ నాయుడు ఒక పవర్ బ్రోకర్ అని తేలిపోయింది. డబ్బు సంచులు పట్టుకెళ్లి ఆయన ఇవ్వాల్సిన వారికి ఇచ్చి పనులు చేయిస్తారు. మధ్యవర్తిగా వ్యవహరించి తన కమిషన్ తీసుకుంటారు. ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడుకు కాస్త పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. పైగా రాజకీయ నాయకులకు, ప్రభుత్వాధికారులకు, పత్రికాధిపతులకు మూటలు పట్టుకు వెళ్లేవారని ఒక ఆరోపణ ప్రచారంలో ఉంది. కనిపించిన ప్రతి వీఐపీతో ఫోటోలు దిగి ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసేవారు. ఇప్పుడు కొన్ని పార్టీలకు ఆ ఫోటోలే తలనొప్పిగా మారాయి. వెంకటేష్ నాయుడు గతంలో జగన్తో తీయించుకున్న ఫోటోను టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. దాంతో వైసీపీ మీడియా రంగంలోకి దిగి నారా లోకేష్ విత్ వెంకటేష్ నాయుడు అంటూ మరో ప్రచారానికి తెరతీసింది. టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అలా అందరితో వెంకటేష్ నాయుడు వ్యాపార సంబంధాలు తమకు బాగా తెలుసని, వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వెంకటేష్ నాయుడు చుట్టూ తిరుగుతోంది. 3,500 కోట్ల స్కామ్గా చెబుతోన్న లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు A34గా ఉన్నారు. నగదు కట్టలను ఆయన సర్దుతున్నట్లుగా ఒక వీడియో వైరల్ కావడంతో మరిన్ని అనుమానాలు బలపడ్డాయి. అసలు వెంకటేష్ నాయుడుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఇప్పుడు టీడీపీ అడుగుతోన్న ప్రశ్న. జగన్ రెడ్డికి ఇచ్చేందుకు వెంకటేష్ నాయుడు డబ్బు సిద్ధం చేస్తోన్న తరుణంలో వీడియో తీశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బిగ్ బాస్ ను అరెస్ట్ చేస్తే కానీ మొత్తం వ్యవహారం బయటపడదని టీడీపీ ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అంటున్నారు. పైగా లిక్కర్ సొమ్ముతో వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. వెంకటేష్ నాయుడు చూపిస్తోంది ఫేక్ కరెన్సీ అని వాదిస్తోంది. ఆయన కనిపిస్తోన్న వీడియోలో రద్దయిన 2,000 రూపాయల నోట్లు ఉన్నాయని గుర్తు చేస్తోంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వెంకటేష్ నాయుడిని అడగాలని వైసీపీ వర్గాలంటున్నాయి. పైగా ఇప్పుడు మరో డిమాండ్ను కూడా తెర మీదకు తెచ్చారు. టీడీపీ నేతలతో వెంకటేష్ నాయుడుకు ఉన్న సంబంధాలను సిట్ విచారణ పరిధిలోకి తీసుకురావాలన్న వారి ప్రధాన డిమాండ్. ఏదేమైనా నేతలతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ సాధారణ జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.